అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ఆసియా కప్ టీ20లో 20 ఓవర్లో పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. పాక్ బ్యాట్స్మెన్లు ఫర్హాన్ 40 పరుగులు చేయగా షాహిన్ అఫ్రిది 33 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా బుమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే మనకు ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాచ్ స్కోర్ మాత్రం ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏదైతే 20 ఓవర్లలో మనకు 127/9 వికెట్స్ తోటి ముగించింది. అయితే దాదాపు ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి టీ20 ఆసియా కప్ అన్నది మాత్రం దుబాయ్లో జరుగుతున్నటువంటిది. ఇక్కడ చాలా మంది కూడా అభిమానులు కూడా ఉన్నారు. జీ, आप कहाँ से आया? जोधपुर, राजस्थान. जी, आपने इंडिया पाकिस्तान का मैच देखा आपने? हाँ जी मैम, देखा था. अच्छा, अभी कुछ विजिट के लिए आए आप लोग इधर? यस, इंडिया गेट. और हम लोग गुजरात भवन गए थे खाना खाने. ओके, मतलब मैच नहीं देखा आप लोग? वहाँ पे चल रहा था, हमने देखा. ओके, ठीक है. या ఓకే. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. హాయ్. इंडिया पाकिस्तान का मैच आप लोग ने देखा आपने? शायद से अभी तो मैंने देखा, मेरे फ्रेंड्स लोगों ने मुझे बताया यहाँ पे. अच्छा. तो मुझे तो अच्छा ही लगा. जब भी इंडिया खेलती है तो बहुत अच्छा खेलती है, बहुत प्राउड फीलिंग होता है. हमें तो बहुत ज़्यादा प्राउड फीलिंग होता है. चाहे कोई भी जीते बट इंडिया जीतनी चाहिए, बहुत अच्छा लगेगा हमें. अच्छा, आपने देखा? नहीं, मैंने एक्चुअली इंडिया पाकिस्तान का मैच नहीं देखा. जस्ट मैंने स्कोर मुझे अपडेट हुआ क्योंकि एज इफ ना अभी जैसी सिचुएशन है तो आई होप लेकिन मैं बट ऑब्वियस मैं नहीं चाहता कि मतलब इंडिया पाकिस्तान के लोग एज इफ राइट नाउ ये सिचुएशन में देखे क्योंकि वी ऑल सपोर्ट टू इंडियन, वी आर इंडियंस एंड लाइक उस पर प्राउड करते. तो अभी फिलहाल ऐसी सिचुएशन है कि इंडिया और पाकिस्तान की मैच लोगों ने देखनी चाहिए. ओके जी, आपने क्या मतलब इंडिया पाकिस्तान का मैच के बारे में क्या बताना चाहते हैं? मैम अभी तो मैंने मैच देखा नहीं फिलहाल तो, क्योंकि हम लोग क्यों मतलब देखा क्यों? मतलब इंडिया पाकिस्तान का वॉच मतलब जो भी मैच का है ना बहुत इंटरेस्ट होता है. क्यों इस बार, क्यों बहुत लोग भी देखा नहीं? इंटरेस्ट तो है बट काम भी इम्पोर्टेंट है ना मैम, काम भी तो करना जरूरी है ना. इंडिया पाकिस्तान का मैच है तो हम लोग को प्राउड ही है बट काम भी इम्पोर्टेंट है. हाय का हाय. हेलो. इंडिया पाकिस्तान का मैच आपने देखा? इंडिया पाकिस्तान का मैच. सॉरी, क्या? इंडिया पाकिस्तान का मैच. इंडिया पाकिस्तान मैच. यस. You see? Actually not. No. Oh, shame. Yeah, no problem. Sure. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఉన్నటువంటిది చాలా మట్టుకు మాత్రం ఇక్కడ ఏదైతే మ్యాచ్ కి సంబంధించింది అనుకోవచ్చు రవి, చాలా మట్టుకు ఇక్కడ నేను ఉన్నటువంటి ప్లేసులో మొత్తం అంతా కూడా సెక్యూరిటీ పర్పస్ గా ఒక్కసారి మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటటువంటి ప్లేస్ మొత్తం అంతా కూడా ఖాళీ చేయించినటువంటి ప్లేస్ మొత్తం అంతా కూడా పోలీస్ బందోబస్తుతో ఉన్నది. ఇక్కడ ప్రస్తుతానికి ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, ఎప్పుడు కూడా రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ ఇదంతా కూడా చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఖాళీ చేసినటువంటి ప్రదేశము. ఇక్కడ మనకి ఇండియా గేట్ కూడా విజువల్ చూడొచ్చు. ఇక్కడ ఒక వెహికల్ని కూడా ఆగని, అంటే ఇక్కడ నిలవకుండా కూడా వెంటనే పంపిస్తున్నారు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేసినటువంటి ప్రాంతం. అయితే ఒకవైపు మ్యాచ్ ప్రారంభం ఏదైతే 8 గంటలకు ప్రారంభమైందో ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ ఏదైతే మనకు టాస్ అంటే బ్యాటింగ్ చేయడానికి ఎన్నుకున్నది. అయితే ఇండియా పాకిస్తాన్కి ఏదైతే ఇద్దరు కెప్టెన్లు కూడా ఇక్కడ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి కూడా ఏదైతే మనకు ఇక్కడ సూర్య మన భారత్ కెప్టెన్ కూడా ఇష్టపడలేదు. వెంటనే మూవ్ ఆన్ కావడంతో పాకిస్తాన్ ఏదైతే ఎప్పుడు కూడా ఒక టాస్ గెలిచిన తర్వాత ఇద్దరు కూడా కరచాలనం చేసుకునేటటువంటి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ ప్రారంభంలోనే ఇక్కడ ఎవరు కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి కెప్టెన్స్ కూడా దానికి సంబంధించినటువంటిది కరచాలనం చేయలేదు.
వెంటనే టాస్ పాకిస్తాన్ గెలవడము, తర్వాత వెంటనే బ్యాటింగ్ని ఎంచుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకం. దాదాపు 20 రోజుల నుంచి కూడా నేను ఏదైతే పిచ్ మీద ఆడుతున్నానో ఖచ్చితంగా నేను ఒక మంచి స్కోరు అంటే ముందుకు వెళ్తాము అంటూ కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి పాకిస్తాన్ కెప్టెన్ చెప్పడం. తర్వాత ఇటు ఇండియా కెప్టెన్ కూడా ఖచ్చితంగా అంటే టాస్ ఒకవేళ గెలిస్తే ఇండియానే ఇక్కడ ఏదైతే బ్యాటింగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది. ఒకసారి పాకిస్తాన్ ఇక్కడ టాస్లో బ్యాటింగ్ని ఎంచుకోవడంతో ఇక్కడ ఏదైతే బౌలింగ్ని ఎంచుకోవడం జరిగింది. ఏదైతే ప్రారంభంలోనే ఇక్కడ వికెట్ని కోల్పోవడము పాకిస్తాన్ ఒక్కసారిగా కూడా వెంటనే వికెట్లు పోవడము. ఇక్కడ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత మనకు అక్షర్ బ్రూమా తలా 2 వికెట్లతోటి అంటే భారత్ బౌలింగ్ తోటి హడలెత్తించినటువంటిది. దాదాపు 127 పరుగులతోటి ఇక్కడ 9 వికెట్లతోటి ఇక్కడ మొత్తం ఓవరాల్ 20 ఓవర్లు ముగిసిందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు భారత్ బ్యాటింగ్ ప్రారంభిస్తున్నారు. అయితే దాదాపు 15 నెలల తర్వాత ఏదైతే పహల్గావ్ దాడి తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మ్యాచ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా దాదాపు 19 మ్యాచ్లు ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగాయి. అందులో 10 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది, 6 మ్యాచ్ల్లో మాత్రము పాకిస్తాన్ విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో మాత్రం ఎక్కడ కూడా విజయం ఎక్కడ కూడా 3 మ్యాచ్ల్లో ఎక్కడ కూడా అంటే ఇండియా పాకిస్తాన్కి టై కావడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగేటటువంటి మ్యాచ్ మాత్రము చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. అయితే ఇంతకుముందే దాదాపు ప్రతిపక్షాలు కూడా ఈ మ్యాచ్ గురించి కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అటు మహారాష్ట్ర అంతా కూడా ఆ టీవీలను పగలగొట్టడము, ఎవరు కూడా మ్యాచ్ని చూడరాదు అంటూ కూడా అటు శివసేన చేస్తున్నటువంటి దాదాపు 3-4 రోజుల నుంచి కూడా నిరసనలు కూడా బైకాట్ చేయాలనేది ఏదైతే ఉందో అక్కడ మహారాష్ట్రలో, ఇటు మనకు ఢిల్లీలో వచ్చేసేసి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా దాదాపు 2 రోజుల నుంచి కూడా పూర్తి నిరసనలు తెలియజేస్తున్నది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా దాదాపు 1000కి పైగా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా జల్లెడ పట్టినటువంటిది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే ఇండియా గేట్ ప్రాంతం అంతా కూడా దాదాపు 1500 మంది ఇక్కడ మనకు సైరన్ల మోతతోటి మాత్రము ఎక్కడికక్కడ కూడా ఇక్కడ మోగుతున్నటువంటి వెహికల్స్ మాత్రం ఇక్కడ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటిది. ఎందుకనంటే ఎప్పుడు కూడా 11 గంటలకు 12 గంటలకు ఈ ప్లేస్లో ఖాళీ చేసేటటువంటి వాళ్ళు ఈ రోజు మ్యాచ్ సందర్భంగానే దాదాపు 9:30 కల్లా కూడా మొత్తం ఖాళీ చేసేసారు. అసలు ఏంటి అంటే ఎవరు కూడా చెప్పట్లేదు, లేదు కొంత ట్రాఫిక్ ఎక్కువైంది ఈ రోజు అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా మాత్రం ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ముందస్తుగానే ఢిల్లీ ప్రభుత్వము ముందస్తుగానే అలర్ట్ చేసేసి ఖాళీ చేస్తున్నటువంటి ప్రస్తుతం ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు భారత్ బ్యాటింగ్ ప్రారంభించబోతుంది. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందంటూ కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. చాలా మటుకు ఇంతకుముందు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇండియా విన్ అవుతుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బట్ భారతీయులందరూ కూడా ఖచ్చితంగా పహల్గావ్ దాడి తర్వాత ఖచ్చితంగా భారత్ గెలవాలి, గెలిచి పాకిస్తాన్ మీద చావు దెబ్బ కొట్టాలి అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.